హృదయాల్లో ఉంటుంది. కానీ ఎవరి యేసయ్యని మనం గ్రహిస్తే, ఆలోచిస్తే, తెలుసుకుంటే ఆయన నిజంగా భూమి మీదకి వచ్చాడా అని మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం. నిజానికి చెప్పాలంటే అనుమానిస్తూ ఉంటాం. ఆశ్చర్యంతో పాటు అది జరిగి ఉండకపోవచ్చు, అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరత ఆయనకి లేదు. ఆయన అనేక మంది ప్రవక్తలను పంపి తన సువార్తమానం ఈ లోకంలో ప్రకటించి ఉన్నారు. కానీ తన ప్రజలని ఇశ్రాయేలీయులు ఆయన విశ్వాసం కోల్పోయి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశం గురించి సర్వలోకానికి వెళ్ళిపోయారు. రకరకాల భారతదేశానికి కూడా వచ్చారు. ఆ కాలంలో యేసయ్య భూమి మీదకి వచ్చి ఉన్నారు. యెరూషలేములో అనేక మంది ప్రజలు యెరూషలేమును ఆక్రమించుకున్నారు. ఇది వరకైతే గ్రీకు దేశస్తులు, ఆ తరువాత రోమీలు ఈ యెరూషలేమును ఆక్రమించుకొని పరిపాలిస్తున్న కాలంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ లోకానికి వచ్చిన మాట భక్తుడైన లూకా తాను చరిత్రను మనకు తెలియపరుస్తూ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారని తెలియపరుచున్నారు. అందువలన లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆదిమందు సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఆగస్తు ఆజ్ఞ. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి ముందుగా మనం చూస్తున్న ఈ గొప్ప ఇంట్రడక్షన్ తెలియపరచడం అనేది చాలా సంతోషకరమైన వర్తమానం. ఇది సామాన్యంగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ దినములలో, ఆ రోజుల్లో, యేసయ్య లోకానికి వచ్చే రోజుల్లో సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఆగస్తుస్ అనే వ్యక్తి రోమా పట్టణంలో కైసరుగా పరిపాలిస్తున్న కాలంలో, అదే సమయంలో సిరియా దేశములకు కురేనియా సిరియా దేశములకు అధిపతిగా ఉన్నప్పుడు, అనగా కైసరైన ఆగస్తుస్ పరిపాలనలో సిరియా దేశము ఆ రోమీల యొక్క కైసర్ ఆగస్తు కింద ఉన్నది. వారు రోమీలు సిరియా దేశంలో ఆక్రమించారు. అక్కడ అధిపతిగా కురేనీయుని ఏర్పరిచి ఉన్నారు. ఇవి రెండు తెలియపరుస్తున్నారు. ఇది నిజమా కాదా? కైసర్ ఆగస్తుస్ అనేవాడు రోమా పట్టణాన్ని పరిపాలించాడా అని ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిన తర్వాత మనం పరిశీలిస్తే కైసర్ ఆగస్తుస్ రోమా పట్టణాన్ని పరిపాలించాడు. అది వాస్తవం. అది చరిత్ర మార్చలేము, తిరిగి రాయలేము. అందుకనే మనం తెలుసుకోవాల్సింది, ఈ బైబిల్లో యేసుక్రీస్తు వారి జననం గురించి రాసినప్పుడు ఒక చరిత్రాత్మకమైన సంఘటన ఒకటి జరిగిందని మనం మర్చిపోకూడదు. అద్భుతమైన కార్యం జరిగింది. కైసర్ ఆగస్తుస్ పరిపాలిస్తున్న కాలంలో తన రాజ్యంలో ఉన్న ప్రజలందరి సంఖ్య, ఎంతమంది తన రాజ్యములో జీవిస్తున్నారనేది ప్రజా సంఖ్య రాయవలసిందని ఆయన ఆ దేశాలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎన్నో దేశాలు ఆయన చేతుల్లో, సిరియా దేశం, యూదా దేశం, అంతేకాదు ఐగుప్తు దేశం, అంతేకాదు ఇంకా అనేకమైన దేశాలు. రోమా ప్రభుత్వం యూరోప్ అంతా వాడి చేతిలో ఉంది. ఆ రోజుల్లో జర్మనీ కూడా రోమీల చేతిలోనే ఉంది. ఈ ప్రాంతంలో తన ప్రాంతంలో తాను కైసర్గా, చక్రవర్తిగా, అనేక మంది తన చేతి కింద రాజులుగా ఉన్న కాలంలో అనేక మంది రాజులు తన యొక్క సామంత రాజులుగా ఉన్న రోజుల్లో ఒక ప్రజాసంఖ్య నాకు తెలవాలి, నా రాజ్యములు ఎంతమంది ప్రజలు జీవిస్తున్నారు అనేది నాకు తెలవాలి అని ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తెలుసుకుందామని, ఎంతమంది ప్రజలు జీవిస్తున్నారని తెలుసుకుందామని ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. చక్రవర్తి ఆజ్ఞ ఇస్తే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలు
దేశంలో ఉన్న ప్రజల సంఖ్య రాయవలసి ఉన్నది. ఈ రోజుల్లో కూడా భారతదేశంలో సెన్సస్ వచ్చినప్పుడు టీచర్స్ అందరూ ఇంటింటికి వెళ్ళి ఎంతమంది జీవిస్తున్నారా అని మన దేశంలో ఉన్న సెన్సస్ అనేది మరి రాస్తూ ఉంటారు. టీచర్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ అందులో పాల్గొని భారతదేశంలో ఉన్న ప్రజల సంఖ్య ఏమిటి అని రాస్తూ ఉంటారు. అలాగే జరుగుతున్నప్పుడు ఇది నిజానికి చెప్పాలంటే రోమిలు పరిపాలిస్తున్నప్పుడు మొదట ప్రజా సంఖ్య అని కూడా మనం భావించవచ్చు. అంతకుముందు ప్రజలు ఎంతమంది ఉన్నారని రాయలేదు. కానీ ఇప్పుడు రోమిలు అనగా కైసర్ ఆగస్టుకు అంత అవసరం ఏమొచ్చింది, ఎంతమంది పరిపాలిస్తున్నారు తనకు ఇది చాలా అవసరం. ఎందువల్లంటే ప్రతి వ్యక్తి తాను తల పన్ను అంటూ కట్టాలి. ఈ లోకంలో తన రాజ్యంలో జీవించడానికి తల పన్ను అంటూ ఒకటి ఉండేది. ఆ పన్ను కట్టడానికి ఆ లెక్క ప్రకారం ఎంతమంది వస్తారు, ప్రజలు ఎంత రాబడి వస్తారు. అంతేకాకుండా సామంత రాజులు వారు రాజ్యాన్ని తాము పరిపాలించుకోవడానికి చాలా పన్ను హెచ్చించి చక్రవర్తి దగ్గరికి పంపాలి. అప్పుడే వారు అక్కడ రాజుగా ఉంటారు, లేకపోతే ఉండరు. అంటే చక్రవర్తికి వెళ్ళవలసిన పన్ను, అంతేకాకుండా సామంత రాజులు కట్టవలసిన ఆ పన్ను, ఇవన్నీ చక్రవర్తికి వచ్చినప్పుడు చక్రవర్తి తన సైన్యాన్ని పెంచుకుంటూ బలపరుస్తూ ఇంకా తన రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని ప్రజలకు మేలైన పనులు చేయడానికి, ప్రజలను శాంతితో పరిపాలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అందువల్ల కైసర్ అనేవాడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టక ముందు యేసయ్య పుట్టక ముందు మరి ప్రజా సంఖ్య వ్రాయించుకోవాలనుకున్నప్పుడు ప్రజలు తమ తమ పట్టణాలకు వెళుతూ ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులు, చాలా ముఖ్యమైన వ్యక్తులు వారి వంశమును గురించి చెప్పుకోవడానికి, మేము ఈ గ్రామంలో పుట్టిన వారము, మేము ఈ పట్టణంలో మా తల్లిదండ్రులు, మా పితరులు సుమారు 10 తరముల నుండి ఇక్కడ, లేక 20 తరాల నుంచి ఇక్కడ మేము, మా పితరులు, మా ఉనికి ఇక్కడ ఉన్నది, ఇక్కడే మేము మా పితరులు ఉండగా ఇక్కడ మా వంశము అభివృద్ధి చెందింది, మేము జీవనోపాధి కొరకు వేరొక చోటకు వెళ్ళాము అని చెప్పుకుంటూ ఉంటారు. జీవనోపాధి కొరకు మేము గలిలయ, నజరేత్ అనే పట్టణంలో జీవిస్తున్నాం. మా పితరులు తండ్రి అయిన దావీదు బెత్లెహేమీయుడు. దావీదు ఎవరు? ఇజ్రాయేలులకు, యూదా దేశములకు, ఇజ్రాయేల్ దేశములకు 12 గోత్రములకు ఒక రాజ్యమును స్థాపించి ఆ రాజ్యమును స్థిరపరిచి మహా గొప్ప రాజు. ఆయన కుమారుడే సొలొమోను మహారాజు, యెరోబాము. ఇవన్నీ వంశములు వారు కంటతా పెట్టిన ప్రజలు. ఇప్పుడు యోసేపు యూదా గోత్రములకు చెందినవాడు, దావీదు పట్టణస్థుడు కనుక, దావీదు వంశానికి చెందినవాడు కనుక నాజరేతులో ఒక వడ్రైతుగా పనిచేసుకున్నప్పటికీ సుమారు 40 సంవత్సరాల క్రితము, లేక 40 తరాల క్రితము, లేక పూర్వము దావీదు అనే రాజు ఉన్నప్పుడు మా ప్రజలు ఇక్కడ వచ్చారు. మేము దావీదు వంశస్థులం అని చెప్పుకోవడానికి, ఆ రాజవంశం యొక్క ప్రాముఖ్యతను తన కుమారుడిని యోసేపుకి ఇవ్వడానికి తాను నాజరేతు నుండి యోసేపుని తీసుకొని బెత్లెహేముకు బయలుదేరారు. ఈ బెత్లెహేములో ఎవరు ఉన్నారు? ఈ బెత్లెహేములో ఎలాంటి వంశం వచ్చినదంటే, మనకు తెలుసు మోయాబు దేశస్తురాలైన ఆ నయోమి తన కోడలైన రూతుని తీసుకొని బెత్లెహేముకు వచ్చినది. ఆ బెత్లెహేముకు వచ్చినప్పుడు బోయాజ్ అనే వ్యక్తి ఈ రూతును వివాహం చేసుకున్నాడు. రూతుని వివాహం చేసుకున్న తర్వాత అతనికి కుమారుడు జన్మించాడు. అతని కుమారుడైన ఇంకొకడు, అనగా బొబెత్యాకు పుట్టినవాడైన ఎస్సాయి కుమారుడైన దావీదు వంశం. ఆ పూర్వం ఇజ్రాయేలీలకు తమ వంశవాళి గురించి మా తండ్రి, మా తాతలు అని వారు కడత పెట్టి తమ వంశాల గురించి చెప్పుకునేవారు. అలాగే చెప్పుకోగలిగిన వాడే ఆ ప్రాంతానికి వ్యక్తి.
ఆ ప్రాంత పౌరులు అని ప్రజలు భావించేవారు. అది నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏదన్నా ఏదైనా నీ దగ్గర చూపించడానికి, నీ తండ్రి దగ్గర నుండి ఏదైనా నీకు ఒక నాణ్యం ఉన్నదా, లేకపోతే ఒక గుర్తు ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. గుర్తు ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. ఆ గుర్తునన్నీ దాచుకొని వారు జాగ్రత్తగా ఉంచుకునేవారు. యోసేపు దావీదు వంశములకు చెందినవాడు కనుక దావీదు తరువాత వచ్చిన రాజుల యొక్క గుర్తును తన దగ్గర దాచుకొని ఉండవచ్చు, లేక యోసేపు తండ్రి అతనికి ఇచ్చి ఉండవచ్చు. కనుక యోసేపు ధైర్యముగా బెత్లెహేముకు మరి అయిన తన భార్య అయిన ప్రధానం చేయబడిన మరియను కూడా తీసుకుని బెత్లెహేముకు వచ్చాడు. ఎందుకు అంత దూరం రావాలి? నజరేతులో జన్మించలేడా యేసు ప్రభు గారు? ఎందుకు అంత దూరం రావాలి అన్న మాటలు మొదట ఆయన దావీదు వంశానికి చెందినవాడని ప్రజలకు తెలవాలి. ఎందువల్లంటే ఇజ్రాయేలీలు ఒక ఆలోచనతో ఉన్నారు. ఇజ్రాయేలీలు ఒక విశ్వాసంతో ఉన్నారు. రాబోయే మెస్సయ్య దావీదు వంశం నుండి వస్తాడని, దావీదు వంశం నుండి మెస్సయ్య వస్తాడు, ఇజ్రాయేలీలను నిత్యము పరిపాలిస్తాడు. ఎలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడి మనకు దేవుని యొక్క కృపను బట్టి దావీదు వంశం నుండి ఒక కుమారుడు అనుగ్రహించబడి అతని నిజముల మీద రాజ్యభారం. ఈ యొక్క ప్రవచనము నెరవేరడానికి, ఈ మహాగొప్ప ప్రవచనము నెరవేరడానికి ఈ కుమారుడు దావీదు వంశం నుండే రావాలి. ఇజ్రాయేలును పరిపాలించేవాడు, నిత్యము పరిపాలించేవాడు, శాంతితోనూ నెమ్మదితోనూ సర్వలోకమును పరిపాలించే రాజు దావీదు వంశం నుండి రావాలి. యోసేపుకు తెలుసు. యోసేపుకు నిద్రలో దేవదూత చెప్పింది, ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుడు కలుగు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విమోచించును కనుక అతనికి యేసు అని పేరు పెట్టింది అని ఈ యొక్క మాటను బట్టి యోసేపు తన ప్రజలను రక్షించు మెస్సయ్య నాకు ప్రదానం చేయబడిన మరియ గర్భం నుండి వస్తాడనే విశ్వాసంతో అక్కడ దావీదు వంశానికి చెందినవాడని ప్రజలకు తెలియపరచడానికి నాజరేతు నుండి బెత్లెహేము వరకు వస్తాడు. నాజరేతు నుండి బెత్లెహేము వరకు రావడానికి దేవుడు యోసేపును ప్రేరేపించి యోసేపును నాజరేతు నుండి బెత్లెహేము వరకు రావడానికి దేవుడని యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారికి జననం ముందు రోమా రాజ్యమును పరిపాలిస్తున్న కైసర్ ఆగస్తులో ఒక ఉద్దేశమును, ఒక ఆలోచనను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏమిటంటే నా ప్రజల సంఖ్య నాకు తెలవాలి అనే ఒక ప్రేరేపణ. అతడు అనుకుంటున్నాడు, ఇది సామాన్యముగా నా ప్రజల సంఖ్య నేను తెలుసుకోవడానికి నాకు అధికారం ఉండదని ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కానీ అతనికి తెలియదు నాజరేతులో ఉన్న దావీదు వంశస్థుడైన యోసేపు బెత్లెహేముకు రావాల్సి ఉన్నది. నాజరేతులో నివసిస్తున్న యోసేపుకి ఎవరన్నా వెళ్ళి చెప్తే, అయ్యా నీవు కుమారుని కనబోతున్నావు, ప్రజాసంఖ్య రాయబడి కుమారుని కనబోతున్నావు, అది బెత్లెహేములో జరగాలని ఎవరైనా వెళ్ళి చెప్తే అంత ప్రాముఖ్యత మాకేమీ లేదు. మేము నాజరేతులో ఉన్నాము, నాజరేతులో పని చేసుకుంటున్నాం, దేవుడు నాతో మాట్లాడినాడు, మరి అయినా నాకు ప్రదానం చేయబడిన మరియతో మేము నాజరేతులో ఉండి ఆ బిడ్డను భూమి మీదకు తీసుకుని వస్తాం అని జవాబు చెప్పవచ్చు. కానీ దేవుని వాక్యము నెరవేర్చబడాలి కనుక దేవుడు ఆ రాజును సైతము ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక ఆజ్ఞ ఇవ్వడానికి ఆ రాజు ఆజ్ఞ ప్రకారం యోసేపు బెత్లెహేముకు వచ్చిన్నారు. లూకా తన పరిశుద్ధ సువార్తలో ఈ యొక్క చరిత్రాత్మకమైన సంఘటన ఎందుకు రాస్తున్నాడంటే, ఇది ఆ రోజుల్లో జరిగిన ఈ సంఘటన బట్టి యోసేపు బెత్లెహేముకు వచ్చినాడు. బెత్లెహేములో దావీదు వంశం నుండి ఇజ్రాయెలు పరిపాలించు రాజు వచ్చునని వాక్యము నెరవేరవలసి ఉన్నది. ఎలయంగా బెత్లెహేమా, నువ్వు యుగా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానిని కావు, నా ప్రజలను పరిపాలించు రాజు నీలోని వస్తాడు కనుక
నువ్వు బెత్లెహేములో జన్మించాలి. యేసయ్య నువ్వు బెత్లెహేములో జన్మించాలి, నాజరేతులో కాదు. నాజరేతు నుండి ఎంత ప్రయాసమైనప్పటికీ నిన్ను గర్భవతిని తీసుకొని నువ్వు బెత్లెహేము రావాలి. ఇది ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ? కైసర్ ఆగస్టు వల్ల ఈ లోకంలో ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ ఈ ఆజ్ఞ యోసేపుకు దేవుడని యెహోవా కైసర్ ఆగస్టు ద్వారా ఆజ్ఞ ఇస్తున్నాడు, నువ్వు బెత్లెహేముకు వెళ్ళు. అనేక సార్లు ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సంఘటన దేవుని చిత్తం లేకుండా జరుగుతుంది. ఏ సంఘటన కూడా దేవునికి తెలియకుండా జరుగుతుంది. దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే జరుగుతూ ఉంటాయి. మనకు అనేక సార్లు కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఈ ప్రయాణం ఎంత దూరమైనా, ఈ ప్రయాణం ఎంత ప్రయాసమైనా, ఈ ప్రయాణంలో బెత్లెహేములో తనకు చెందిన ఆస్తి కానీ, తనకు చెందిన ఇల్లు కానీ, వాకలే కానీ ఏది లేకపోయినప్పటికీ యోసేపు బెత్లెహేముకు బయలుదేరాడు. బెత్లెహేములో జరిగిన సంఘటన అందరికీ తెలుసు. అక్కడ స్థలం లేదు, సత్రం లేదు. కారణం ఏంటంటే యెరూషలేములో జన్మించిన ఆ ప్రజలు యెరూషలేముకు వెళ్ళుకుంటారు. యూదా ప్రాంతంలో జన్మించి మరి యూదా ప్రాంతంలో తమ పేరు నమోదు చేయించుకోవాల్సిన వారు ఆయా ప్రాంతాలలో రోమాపట్టణంలో కొందరు యూదులు జీవిస్తూ ఉండవచ్చు. ఏథెన్స్ అనే గ్రీకు దేశంలో కొంతమంది, గ్రీకు దేశపు మహాపట్టణంలో యూదులు కొంతమంది జీవిస్తూ ఉండవచ్చు వ్యాపార రీతిగా. ఎఫెసీ పట్టణంలో అనేక మంది యూదులు ఉన్నారు. తెస్సలోనిక అనే పట్టణంలో అనేక మంది యూదులు ఉన్నారు. వీరందరూ వారి యొక్క పూర్వ తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క స్థలముల్లోనికి, పితరుల యొక్క స్థలముల్లోనికి ప్రయాణమై వెళుతున్నప్పుడు ప్రపంచమంతా ఇక్కడ ప్రజలు అటు ప్రజలు ఇటు తిరుగులాడుతున్నప్పుడు సత్రములో మహా గొప్ప వ్యాపారం జరుగుతుంది. అక్కడ ప్రజలు ఉన్నారు. అక్కడ వారి పేర్లు నమోదు అయ్యే వరకు కొన్ని రోజులు అక్కడ ఉండి తమ పేర్లను నమోదు చేసుకుని తిరిగి జీవిస్తున్న ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అందువల్ల సత్రము స్థలము లేదు. ఒక బిడ్డని కన్నది మరి సత్రములు స్థలము లేనందున అక్కడ ఒక పశువుల పాకలు, ఆ పశువుల తొట్టెలు, పొత్తిగుడ్డలు చుట్టి ఆ బిడ్డను పడుకోబెట్టింది. ఇది జరిగిన సంఘటన. మనం అనేక సార్లు బైబిల్ చదువుతూ ఉంటాము, కానీ ఏమి జరిగిందో మనకు తెలియదు. సత్రంలో చాలా మంది ప్రజలు, ఒక మరుగైన స్థలం ఉంది. అనేక మంది పశువుల మీద గుర్రాలు, గాడిదలు లేక రకరకాల విధానాలు ప్రయాణం అవుతున్నప్పుడు ప్రతి సత్రం దగ్గర ఒక పెద్ద పశువుల పాక ఉంటుంది. అక్కడ వారు గడ్డి కొని నీళ్లు పెట్టి అన్ని ఆ పశువులను కూడా పోషించుకోవాల్సి ఉంటుంది. ఎలాగైతే మనం ఎక్కడైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు హోటల్లో భోజనం చేసి మరి మనం పనులు చేసుకుంటూ ఉంటాము, అక్కడ ప్రజల సత్రం భోజనం కొనుక్కుంటారు. అంతేకాదు పశువులకు కావాల్సిన గడ్డి లేక మేత, రెండవది నీళ్లు, అవన్నీ వాళ్ళు డబ్బులిచ్చి అర్పించుకోవడం జరుగుతుంది. ఆ సత్రంలో ఆమెకు ప్రత్యేకమైన గది కానీ స్థలం కానీ ఇవ్వలేదు. ఆ పక్కన పశువుల పాకలు, ఆ మరుగులు ఆ బిడ్డను కని తీసుకుని వచ్చి ఆ పశువుల పాకలో ఒక తొట్టెలో తన ఉన్న ఆ పొత్తుగుడ్డను చుట్టి ఆ బిడ్డను అక్కడ పడుకోబెట్టి. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి జన్మ విధానం. రాజులు దేవుని వాక్యమును, వాగ్దానం నెరవేర్చడానికి ఆజ్ఞానిస్తున్నారు. సామాన్యమైన ప్రజలు దేవుని యొక్క చిత్తము, ప్రవచనము నెరవేరడానికి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం జరుగుతున్నారు. ఆయన సామాన్యమైన వ్యక్తిగా భూమికి రావాల్సినది కనుక ఆయన సామాన్యమైన ఏమీ లేనివారిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక, సామాన్య ప్రజలకు దగ్గరికి రావాలి కనుక ఒక పశువుల తొట్టెలో పండుకొని ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న వర్తమానం ఏమిటంటే, ఇప్పుడు ఇది ఎలాగో తెలియపరచబడాలి, ఇది ఎలాగో తెలియపరచబడాలి. మరియకు తెలుసు ఈ యేసయ్య ఎవరు, యోసేపుకు తెలుసు ఈ యేసయ్య ఎవరు, కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మాత్రమే తెలియదు.
ఈ బిడ్డ మిస్ అయ్యా అని యోసేపు చెప్తే అందరూ హేళన చేస్తూ ఉంటారు. అందరూ యోసేపుని చూసి నవ్వుతూ ఉంటారు. ఈ వడ్రంగి బిడ్డగా మెస్సయ్య చెల్లించాలి. మరి ఒకవేళ దేవుని దూత నాకు ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా నీకు శుభం, దేవుని కృప పొంది ఉన్నామని ఈ గాబ్రియేలు దూత నాతో మాట్లాడి ఉన్నదని ఆ సత్రంలో ఉన్న వారిని తెలియపరిస్తే ఎవరు కూడా గౌరవించు, అందరూ ఎగతాళి చేస్తున్నారు. అట్టి సమయంలో దేవుడు తన యొక్క గొప్ప కార్యము తెలియపరచాలని దేవదూతలకు ఆజ్ఞయించింది. కొందరు గొర్రెల కాపరు తమ మందను కాచుకొనిచుండగా, కొందరు గొర్రెల కాపరు బెత్లెహేములో అనే గ్రామం వెలుపల తమ మందను కాచుకొనిచుండగా, గొర్రెల మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వచ్చి వారి మధ్యన నిలిచినందున ఆ ప్రాంతం అంతయు దేవుని మహిమతో నిండిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానం ఎలాగో ఎవరికి అందుతుందో మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. గమనిస్తున్నాం. మరియకు దేవదూత వచ్చి తన వర్తమానాన్ని చెప్పి వెళ్ళిపోయింది. మరి అయితే నీవు చెప్పినట్టే నాకు జరుగుతుంది కాదని దేవుని వాక్యానికి లోబడి ఇదేతో కనిపెడుతుంది. యోసేపుకు నిద్రలో ఒక కలకు దేవుని వాక్యం అందినప్పుడు అతను తన నిద్రలో తెలియపరచబడిన వాక్యము విశ్వసించి మరీని చేర్చుకున్నాడు. ఇక్కడ యోసేపుతో దేవుని దూత మాట్లాడింది. ఒక కలను ఆ సమాచారం తనకు తెలియపరచబడింది. మరీతో మాట్లాడు మహిమ కలిగిన దేవుని దూత వచ్చి తన వర్తమానం చెప్పి దయాప్రాప్తురాలని శుభం. ఇంత గొప్ప శుభవర్తమానం తెలియపరచబడినప్పుడు ఇది ఎలా జరుగుతుంది, ఏమిటి, అన్ని ప్రశ్నలు వేసింది. నేను ప్రభువు చెప్పినట్టే నాకు జరగను కాకని ఒక మాటతో తాను దేవుని వాక్యానికి లోబడింది. మన జీవితంలో ఒక్కసారి దేవుడు ఎన్ని చెప్పినా మనం నమ్మం, ఎన్ని చెప్పినా విశ్వసించము, లోబడలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, అంతేకాదు దేవుని మందిరాన్ని చూస్తూ ఉంటాం. అనేక రీతిలుగా దేవుని మందిరంలో ఉన్న పరిచర్యలో పాల్గొంటూ ఉంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యమందు విశ్వాసంతో వినడం అనేది చాలా కష్టం. వినిన తర్వాత విశ్వసించడం అనేది దేవుని కృప లేకుండా జరగదు. అందువల్లే దేవుడు మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో, దేవుడు మనల్ని ఎలాగో తన యొక్క రాజ్య సువార్త వ్యాపింప చేయబడడానికి, తన రాజ్య సువార్త ఇతరులకు తెలియపరచబడడానికి మనం వాడుకుంటాడు. ఆశ్చర్యంగా ఆ ఆలోచన కలిగి కనిపెట్టు వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అందరితో మాట్లాడతాడా? అందరితో కొండ మీద నిలబడి తన నోరు తెరచి బిగ్గరగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అనేక మంది వింటారు, అనేక మంది విన్న వాక్యం విశ్వాసం లేకుండా అది ఎంత బాగా చెప్పాడు ఈ వాక్యం అని పొగుడుతూ వెళ్ళిపోతారు. కానీ ఆ వాక్యాన్ని తీసుకోవాలి. ఇది నా పట్ల జరుగుతుంది అనే విశ్వాసంతో తీసుకున్న వ్యక్తుల యొక్క జీవితం విపరీతముగా చాలా గంభీరముగా మారి నాజరేతు నుండి యెరూషలేముకు వచ్చిన ఈ ప్రజలు, నాజరేతు నుండి బెత్లెహేముకు వచ్చిన ఈ ప్రజలు, ఈ ఇద్దరు కొద్ది దినములైన తర్వాత యెరూషలేముకు వెళుతూ ఉంటారు. ఆ బెత్లెహేములో తమకు అందరినీ కాచుకున్న ప్రజలు వచ్చిన దేవుని మహిమ ప్రకాశించినందున వారు వ్యక్తిని భయపడ్డారు. ఈ సామాన్యమైన ప్రజలకు ఎలా చెప్పాలి? మరి కంటే దేవుని వాక్యము ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చి మాట్లాడినట్లు, ఒక ప్రత్యేకించబడిన ప్రవక్త వచ్చి మాట్లాడినట్లు, ఒక గంభీరమైన వ్యక్తి వచ్చి ఆమెతో మాట్లాడినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఆ వాక్యమును మరి నమ్మింది.
కానీ తమ మందని కాచుకుంటుంది. దేవుని వాక్యం చదవగలరా చదవలేరా అంటే మనం ఏమీ చెప్పలేదు. ఆ రోజుల్లో కొందరు గొర్రెల కాపర్లు కూడా మనం అక్షరాభ్యాసం చేసి ఉండవచ్చు, చదువుకొని ఉండవచ్చు, రాయడం చదవడం వచ్చి ఉండవచ్చు, వారికి వాగ్దానం కూడా తెలిసి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలు దేవుని యొక్క మహిమ ప్రకాశించినందున వలన వారి భయంతో ఆ దేవదూత చెప్పే మాటను విశ్వసిస్తున్నారు. ఈ రోజుల్లో అనేక మంది అద్భుత కార్యాల ద్వారా, తమ జీవితంలో జరిగిన అద్భుత కార్యముల ద్వారా యేసయ్యను నమ్ముకుంటున్నారు. అంతేకాదు అనేక సార్లు దేవాలయానికి వెళ్ళి యేసు అంటే ఎవరో తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు కూడా ఒక దేవుడి కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కుకుంటే మన జీవితంలో మేలు కలుగుతుందేమో, మన కుటుంబంలో అప్పులు తీరుతాయేమో, మన ఇంటిలో ఉన్న రోగి స్వస్థత పొందుతాడేమో, మన బిడ్డకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందేమో, మన కూతురికి పెళ్లి అవుతుందేమో, మనం ఒక ఇల్లు కట్టగలమేమో అని ఆలోచనతో వెతుకుతున్న ఈ ప్రజలు ఎప్పుడైతే దేవాలయంలోనికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేయించుకుంటారో, అక్కడ అప్పుడు వారి కుటుంబంలో దేవుడు నిజంగా గొప్ప కార్యం చేసి వారి విశ్వాసంలోనికి వస్తూ ఉంటారు, ఒక విశ్వాసంలోనికి వస్తూ ఉంటారు. ఈ కడవల దినాల్లో అనేకమైన అద్భుత కార్యాలు యేసయ్య చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే కడవల దినాల్లో దేవుడు అనేక మందిని తన వైపు ఆకర్షించుకోవాలని కోరుకుంటున్నాడు. కడవల దినాల్లో ప్రజలు దేవుని మందిరంలోనికి దక్షిణ దేశములందరూ ప్రవహించు రీతిగా ప్రజలు ప్రవాహం వలె వస్తారని ఇచ్చిన వాగ్దానం, కడవల దినాల్లో ప్రజలందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానం, కడవల దినాల్లో దేవుని యొక్క మహిమ మందిరంలో దేవుని యొక్క మహిమతో మందిరం నింపబడుతుందని వాగ్దానం, కడవలి మందిరం మునుపటి మందిరం కన్నా గొప్ప మహిమతో నింపబడుతుందని ఆయన ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేరినట్టు పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. దేవాలయంలో ప్రజలు దక్షిణ దేశం నదులు ప్రవహించినట్లు ప్రజలు ఉప్పటికి రావాల్సి ఉన్నది. అంతేకాదు దేవాలయంలో దేవుని మందిరంతో నింపబడాలి. ఈ కడవల దినాల్లో జరగవలసిన వాగ్దానాలు కనిపెట్టే ప్రజల పట్ల దేవుడు వారు సామాన్యమైన ప్రజలైనప్పటికీ వారి చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించినప్పుడు, అనగా వారి కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగినప్పుడు, వారు దేవుని యొక్క కృపను కనిపెడుతూ దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో అంగలార్చి ఏడ్చి ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క అద్భుత కార్యం జరిగినప్పుడు వారు యేసుక్రీస్తు విశ్వాసంతో యేసయ్యను వెతుక్కుంటూ వస్తారు. ఇప్పుడు మొదటైతే వారి అవసరాలు తీర్చే దేవుని కొరకు అనేక దేవాలయాలకు వెళ్ళి ఉన్నారు, అనేక మందితో ప్రార్థించుకున్నారు. ఆ తరువాత దేవుడు చూపించిన ఈ మహిమను చూసిన తరువాత యేసయ్యను వెతుకుబడుతున్నారు. ఈ గొర్రెల కాపరి యొక్క జీవితంలో ఆ రాత్రి సమయమున దేవుని యొక్క మహిమ ప్రకాశించినందున ఆ గొర్రెల కాపర్లకు ఆ యొక్క దేవదూతల సమూహము దేవుని వర్తమానం చెప్తూ, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎవరికి తెలియపరుస్తున్నారు? గొర్రెల కాపర్లు. ఎలాగో తెలియపరుస్తున్నారు? దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు తన అద్భుత కార్యాలతో తన మహిమను కనపరుచుకుని మనల్ని తన వైపు ఆకర్షించుకుంటున్నాడు. జాగ్రత్త సమా, నీ అవసరాల కొరకు యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు అవసరం తీరలేదని నిర్లక్ష్యం చేయకు. అవసరం తీరలేదని నిరుత్సాహపడి ప్రభు నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. నీవు క్రైస్తవుడు అని బాప్తిసం తీసుకున్నావని ఆయన వింటాడని అనుకో. నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా, యేసయ్య మందిరానికి వస్తున్నా రాకపోయినా, ఆయనైతే తాను సర్వలోకంలో తన వైపు ఆకర్షించుకోవాలని రెండు చేతులు చాపి కనిపెడుతున్నాడు. రండి, ప్రయాసపడి భారం పోయించిన సమస్త జనుల నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగించేస్తాను. అదే సమయంలో నేను నిన్ను పేరు పెట్టి పిలుచుతానని నిన్ను వ్యక్తిగతంగా పిలుస్తున్నాను.
ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితం చుట్టూ తన మహిమను ప్రకాశింపచేయాలని కోరుతున్నాడు. తన మహిమను ప్రకాశింపచేయాలని కోరుతున్నాడు. ఈ మహిమను చూచిన గొర్రెల కాపులు వర్తమానమైన తరువాత ఇదిగో దావీదు పట్టణం ముందు నేను మీకు రక్షకులు పుట్టి ఉన్నాను, దానికి నేను కారణం. ఒక శిశువు పశువుల తొట్టెలో పండుకొని పొత్తుగుడ్డలతో చుట్టబడి పండుకొని ఉండటం నేను చూచదనంత ఈ సామాన్యమైన వర్తమానులు రక్షకుడు పశువుల తొట్టెలో పండుకొని పశువుల తొట్టెలో పొత్తుగుడ్డలతో చుట్టబడి పండుకొని ఉండటం నేను చూచదనంత ఈ సామాన్యమైన ఈ చిన్న గుర్తును వారు వెతుక్కుంటూ వెతికి గ్రామం అంతా వెతికి వెళ్ళారంటే కారణం వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించినందున మనమందరము దేవుని మహిమతో ప్రకాశించవలసి ఉన్నది. మనమందరము ప్రార్థనతో ప్రకాశించవలసి ఉన్నది. హృదయపూర్వకంగా మనము దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టే వ్యక్తులుగా మన జీవితంలో సమర్పించుకోవాల్సి ఉన్నది. మన జీవితంలో సమర్పించుకోవడానికి ఆలోచించినప్పుడు దేవుని వర్తమానం వింటున్నాము, కానీ ఆ యొక్క గొప్ప మహిమ కొరకు కనిపెట్టే ప్రజలకు కాలేకపోవడం వల్ల దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాము. ఆయన కృపగలిగిన దేవుడు తెలియని ప్రజలకు తన మహిమను కనపరుస్తున్నారు. తెలుసుకున్న ప్రజలకు అనగా జక్రయ లేక ఎలిజబెత్కు దేవుని వాక్యంతో మాట్లాడుతున్నారు, మరియతో దేవుని వాక్యంతో మాట్లాడుతున్నారు, యోసేపుతో దేవుని వాక్యంతో మాట్లాడుతున్నారు. మనకు తెలుసు దేవుని వాక్యం, మనకు తెలిసి ఎప్పటి నుంచో దేవుని వాక్యం వింటున్నాము, కానీ ఈ గొర్రెల కాపర్ల వలె వెతకడం అనేది మనకు రాలేదు. ఆ మహిమను చూస్తూ ఉన్నాము, కానీ మహిమనే నిర్లక్ష్యం చేసే సామాన్యమైన క్రైస్తవులుగా నిర్లక్ష్య జీవితం కలిగి జాగ్రత్త. నువ్వు లెక్క అప్పగించాలి. ఈ మందిరం దేవుని మహిమతో నింపబడాలంటే దేవుని మహిమ అంటే ఏమిటి? దేవుని ప్రార్థించే విజ్ఞాపన మొర. దేవుని మహిమ అంటే ఏమిటి? విశ్వాసంతో, భయంతో, భక్తితో దేవుని సన్నిధి మానక దేవుని మందిరానికి రావడం. దేవుని మహిమ అంటే ఏమిటి? విశ్వాసంతో దేవుని నేను పిలిచినప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం, నీవు నా సొత్తు, నేను నిన్ను విడుదల అని ఆయన నీతో మాట్లాడిన వాక్యం, నేను నీ సొత్తు అయితే నీవు నన్ను విడుదల ఎడబాయి ఉంటే నీ చిత్తము నా జీవితంలో నెరవేరుతుంది కదా. ఒక గొప్ప కార్యం ద్వారా కానీ చిన్న కార్యం ద్వారా కానీ నువ్వు ఒక గొప్ప దేవుడు అని నాతో నీ మహిమను కనపరుస్తావు కదా, నాకు నీ మహిమను కనపరుస్తావు కదా, నాతో నేను నడుస్తావు కదా, నన్ను నడిపిస్తావు కదా అనే విశ్వాసంతో కనిపెట్టి ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అది దేవుని మహిమతో నింపబడిన మందిరము, దేవుని మహిమతో నింపబడిన దేవుని సన్నిధి. ఆ సన్నిధి కొరకు ఆశించే ప్రజలు ఈ కడప దినాల్లో అవసరం. వెతుకుతున్నారు. ఆ రాత్రి మాత్రమే యేసయ్య పశువుల తొట్టిలో పండుకొని ఉంటారు. తెల్లవారితే ఆయన ఒక మంచి భవనంలోకి వెళ్ళిపోవచ్చు. తెల్లవారితే సత్రంలో స్థలం దొరకవచ్చు. తెల్లవారితే పశువుల పాకలు, పశువుల తొట్టిలో ప్రవేశించకూడదు. ఏది ఏమైనా సరే విన్న వాక్యమును వెంటనే దేవుని యొక్క వాక్యమును విశ్వాసంతో దేవుని మహిమను ఆనందించినా, కానీ దేవుని చెప్పిన మాటకు లోబడలేదు. యేసయ్య కనుగొన దేవుని మహిమను చూచినాం. ఇదే మీకు ఆనవాలు. ఈ ఆనవాలు ఈ రాత్రి సమయమే ఉంటుంది. తెల్లవారితే యేసే పశువుల తొట్టలో ఉండడు. జాగ్రత్త. సమయం దాటిపోతే నిన్ను దర్శించు కాలం, యెహోవా నిన్ను దర్శించు కాలములు వెనుకకు ఉన్న ఎడల దేవాలయం ఎంత గొప్పదైనప్పటికీ రాత్రి మీద రాయలేకుండా పడిపోయేది. నాకు జాగ్రత్త. దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం కనిపెట్టకపోతే
నీ జీవితంలో ఏమి వస్తుందో నాకు తెలియదు, నీకు కూడా తెలియదు. దేవుని వాగ్దానం సామాన్యమైనది కాదు. దేవుని వాగ్దానం నెరవేరక తప్పదు. అది నెరవేరవలసినదే, నెరవేరవలసి ఉన్నది. అది నెరవేరుతుంది. నేను ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుని వాగ్దానాన్ని పట్ల నెరవేరు. ఈ క్రిస్మస్ సందేశంలో దేవుని మహిమని చుట్టూ ఉన్నది. ఈ క్రిస్మస్ సందేశంలో దేవుని వాగ్దానం చుట్టూ ఉన్నది. ఈ క్రిస్మస్ సందేశంలో పరలోక దేవదూతల సైన్య సమూహం నీతో మాట్లాడుతుంది. పరలోక దేవదూతల సైన్య సమూహం నీతో మాట్లాడుతుంది. నీకు చిన్న ఆలోచన అది వెంటనే వెతకగలిగిన జీవితం నీలో ఉండాలి. యేసయ్య వెతకడం అంటే అది విశ్వాసంతో వెతకాలి, ఆశతో వెతకాలి, కనిపెట్టాలి. వెతికి వెతికి బెత్లెహేం అంతయు వెతికిన తర్వాత ఆఖరి క్షణంలో యేసయ్యని తీసి వేరొక గదిలోనికి మార్చాలని తల్లి తన భర్తతో మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చేది మరల కావాలి. అమ్మా, పరలోక సైన్య సమూహం ఒక గొప్ప పాట పాడి, దానికి ముందుగా మాకు ఒక వర్తమానం చూడాలి. దావీదు పాటల ముందు నేను మీకు రక్షకుడు పుట్టినాడని మాకు ప్రత్యేకంగా చెప్పాడు. అక్కడమే కాదు, మాకు ఒక ఆనవాలు ఇచ్చింది. ఒక పశువుల పాకలు, పశువుల తొట్టెలు, పరిశుభ్రంగా పొత్తుగుడ్డలు చుట్టబడి పడుకుని ఉంటా మేము చూస్తామని అని చెప్పాడు. నానే జరిగింది. ఇంకొక క్షణం మేము ఆగిపోయి ఉంటే ఈ బిడ్డను పశువుల తొట్టులో తీసుకువెళ్ళి ఒక మీకు తెలిసిన అందులో ఇంటికి వెళ్ళిపోతారేమో, లేకపోతే బెత్లెహేములో వెళ్ళిపోతారేమో. ఆనవాలు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నీతో మాట్లాడిన మాటలు సామాన్యమే. ఆయా కాలంలో తగిన సమయం అంతా తప్పక నెరవేరుతూ ఉంటుంది. తగిన కాలం వెతికే బ్రతుకు మనకు అవసరం, వెతికే జీవితం మనకు అవసరం. వాక్యము చదివిన, వాక్యముని విన్న, ప్రార్థనలో దేవుడు వాక్యముతో నీతో మాట్లాడిన వెతికే జీవితం చాలా అవసరం. వెతికారు, కనుగొన్నారు అన్న వాటిని నిలవాటిని గురించి వారు తెలియవలసిన ఏమిటి? మొదట దేవతలకు చెప్పిన రక్షకుడు దావీదు పట్ల దేవుడు నీ కొరకు వచ్చి ఉన్నాడు. ఒక రక్షకుడు ఈయన ప్రభుని క్రీస్తు. దానికి దేవి కానువ ఒక శిశువు కొత్త గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలు పండుకొనేటాడు. మీరు సూచన వెంటనే పరలోక సైన్య సమూహం దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగులుగా కానీ దేవుని స్తోత్ర గానం చేస్తున్నాడు. ఎంత చక్కగా ఈ సామాన్యమైన ప్రజలకు దేవుని మహిమ, ఈ సామాన్యమైన ప్రజలకు మహారక్షకుని గురించిన వర్తమానం, ఈ సామాన్యమైన ప్రజలకు పరలోక సైన్య సమూహము పాడుతున్న పాటలు వారి చుట్టూ మ్రోగుతున్నప్పుడు ఈ యొక్క పాట సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, తనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమానం. మనుషులందరూ ప్రభుకిష్టమే. మనుషులందరికీ దేవునితో సమాధానం దయచేయడానికి యేసయ్య వచ్చి ఉన్నాడు. ఒక కులం, ఒక మతం, ఒక ఆర్థిక వ్యవస్థ లేక రాజకీయ వ్యవస్థతో సంబంధం నడుగా పుట్టిన వాడు భూమి మీద దేవుని ద్వారా కలుగు చేయబడిన వాడు. దేవుడు అతన్ని ప్రేమించినాడు. ఇదిగో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి కాగా తన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశ్యముగా నిత్య జీవం పొందినట్టు ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు అనుగ్రహించాడు, లోకానికి అనుగ్రహించాడు. లోకంలో ఎంత కణముగా ప్రేమించాడంటే సర్వలోకంలో మానవులు రక్షించబడాలని, సర్వలోక మానవులు దేవునితో సమాధానం పడాలని తన కుమారుని యేసు క్రీస్తు ఈ లోకానికి పంపి భూమి మీద ప్రజలందరికీ మహా సంతోషకరమైన వర్తమాన భూమికి రావడానికి దేవదూతల ద్వారా మనకు ఈ వర్తమానం లూకా ద్వారా ఈ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తుంది. నమ్ముతాము.
ఈ వాక్యం నిలిచిన మీరు చిన్నవారు పెద్దవారు ఏది ఎవరైనా సామాన్యంగా దేవుడే నీతో మాట్లాడించాడు. దేవదూతలతో నేను నిన్ను కని ఇజ్రాయేలు నిన్న నిన్ను ఏర్పరిచిన నిర్మించిన దేవుడు నేనే. నువ్వు అగ్నిలో పడి నడిచిన జ్వాలను కాల్చు, నదుల్లో పడిన చలవులు నీ మీద పొందిపారు, నీకు బదులుగా శనవులు నమ్మస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం వ్యక్తిగతంగా తీసుకుని ఈ గొప్ప వాక్యం నీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటే దేవుడు తప్పకుండా క్రిస్మస్ సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. సమాధానం, సంతోషం, పాప క్షమాపణ, సమాధానం, సంతోషం. ఆ రోజు గొర్రెల కాపును తెలియపరచుకుంది. ఆ తర్వాత సామాన్యమైన ప్రజలకు మాత్రమే కాదు, జ్ఞానులకు కూడా తెలియపరచుకుంది. జ్ఞానులకు కూడా తెలియపరచుకుంది. యేసే సువర్తమానం సామాన్యం కాదు. ఈ రక్షణ సువర్తమానం సామాన్యమైనది కాదు. ఈ బైబిల్లో రాయబడిన ఈ వర్తమానం ప్రజలకు సత్యము, ప్రజలకు ఆరోగ్యం, ప్రజలకు సంతోషం, ప్రజలకు దీవెన, ప్రజలకు సమాధానం, ప్రజలకు తాను ప్రేమించిన దేవుని తెలియపరిచే ఈ శుభవర్తమానం. ఇది బైబిల్ ద్వారా తెలియపరచబడింది. నువ్వు నమ్ము, నువ్వు వెంబడించు, నువ్వు వెతుకు, దేవుని సత్యమైతే మారదు. దేవుని సత్యమైతే మారదు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే దేవుని లోకము ఎంతో ప్రేమించినాడు కనుక. దేవుని ఈ లోకములకు నరుడుగా ప్రభువైన యేసుక్రీస్తు నామముతో ఎందుకు వచ్చిందంటే దేవుడు నిన్ను ప్రేమించినాడు కనుక. దేవుడు ఎందుకు నీ చుట్టూ మహిమను నిలబెట్టి తన వాక్యమును తెలియపరుస్తున్నాడు తెలుసా? ఆయనను వెతకాలి, ఆయనను కనుగొనాలి. ఈ క్రిస్మస్ సంతోషం నేను జీవింపచేయాలి. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ, సర్వశక్తి, భూమిని ఆకాశం కలుగు చేసిన ఏకైక దైవం, ఈ వర్తమానం ఎవరికి వినబడుతున్నదో, ఎక్కడ చెప్పబడుతున్నదో, ఎలా తెలియపరచదు. ఏది ఏమైనప్పటికీ ఈ భక్తుడి ద్వారా మాకు నీ పరిశుద్ధ గ్రంథములో రాసి తెలియపరచని ఈ వాక్యం చరిత్ర దేవా సంపూర్ణముగా నెరవేరినది. నీ వాగ్దానం నెరవేరినది. ఆయనను నీవు సామాన్యమైన ప్రజల మధ్యకు వెళ్ళి అక్కడ నీ యొక్క ఉనికిని చాటుచు, నువ్వు సామాన్యమైన ప్రజల దగ్గరకు ఈ సేవకులను నీవు ఏర్పరచుకున్న దేవదూతల సైన్య సమూహం అక్కడికి పంపి ఈ వర్తమానం వారికి తెలియపరిచి నీ నామను గర్వపరిచి ఎన్నో తండ్రి కనుగొని అయ్యా నీ విశ్వాసంతో నిన్ను వెతికి కనుగొని నీ మహిమను చూచిన వారిగా చేసే. అలాగే ఈ ప్రజలందరూ ఇక్కడ కూడిన ప్రజలు, ఈ వాక్యం నిర్మించిన ప్రజలు దేవా నిన్ను కనుగొనే భాగ్యం వారికి దాయిచ్చేయండి. నీ మహిమను కనుగొనే భాగ్యం వారికి దాయిచ్చేయండి. నీ రక్షణ ద్వారా వారు తృప్తి పొంది సంతోషించి సమాధానం కలిగి తమ జీవితంలో ఆనందంతో జీవించువారుగా జయమని యేసు క్రీస్తు నామమున సర్వశక్తి గల దేవుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ చిత్తం నాలో కొన్ని నెరవేరుగా మాకు కావలసిన దయచేసి మా అవసరాలను క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మేక యూన్య సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన ప్రేమించుటకు చేరవచ్చిన మనందరికీ దేవుడు సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ